హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వ్యవసాయ శాఖకి సంబంధించి గ్రామీణ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. జస్ట్ మీరు అప్లికేషన్ పెడితే సరిపోతుంది. షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీకు డెఫినెట్గా జాబ్ అనేది వస్తుంది. జాబ్లో చేరగానే 36,000 వరకే సాలరీ అనేది పే చేస్తున్నారు. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది. ఆంధ్ర, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా ఎలిజిబులే. జస్ట్ మీరు ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ పంపిస్తే సరిపోతుంది. ఎలాంటి రాత పరీక్ష కూడా లేదు. మన సొంత రాష్ట్రంలోనే అర్జెంటుగా మాకు జాబ్ కావాలంటే ఇంతకంటే మంచి ఆపర్చునిటీ మళ్ళీ రాదు. వెంటనే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకొని అప్లై అయితే చేసుకోండి. ముందుగా వీడియో చూసినటువంటి వ్యూవర్స్ అందరికీ ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. సో చాలామంది చూస్తున్నారు వీడియోని, అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయస్, యొక్క జాబ్ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ మన హైదరాబాద్లో అయితే ఉంది. ఈ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ అనేటువంటి ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇక్కడ చాలామందికి డౌట్ రావచ్చు, ఇది హైదరాబాద్లో ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి ఎవరైనా సరే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో మీకు ఇక జాబ్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఆ డీటెయిల్స్ చెప్పిన తర్వాత జాబ్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ వచ్చింది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసినటువంటి అదితి సింగ్ అనేటువంటి అమ్మాయి తన గ్రాడ్యుయేషన్ ఆర్ట్స్ విభాగంలో కంప్లీట్ చేసినప్పటికీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కన్వర్జ్ అనేటువంటి కంపెనీలో జాబ్ కొట్టింది. శుభమైనటువంటి పర్సన్ 2 years ఎడ్యుకేషన్ గ్యాప్ వచ్చినప్పటికీ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ అనేది కొట్టాడు. అలాగే టైర్ 3 కాలేజీలో చదివినటువంటి కవిత అనేటువంటి పర్సన్ 11 lakhs per annum సాలరీ ప్యాకేజ్తో జాబ్ అనేది వచ్చింది. వీళ్ళందరి గురించి ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ ఏం చేస్తారంటే యాక్యో జాబ్ అనేటువంటి ప్లాట్ఫామ్ ద్వారా ట్రైనింగ్ తీసుకుని జాబ్స్ అయితే పొందారు. వీళ్ళు పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ కల్పిస్తున్నారు. ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా ఏంటంటే మీకు మెయిన్ ఫుల్ స్టాక్ అలాగే జావా ఫుల్ స్టాక్కి సంబంధించి కోర్సెస్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఇప్పటికీ 1500+ స్టూడెంట్స్కి జాబ్స్ అనేవి రావడం జరిగింది. 41 lakhs per annum హైయెస్ట్ సాలరీ, మినిమం యావరేజ్ సాలరీ 7.2 lakhs per annum. 450కి పైగా టాప్ ఎంఎన్సీ కంపెనీస్ హైరింగ్ పార్ట్నర్స్ అయితే ఉన్నారు. మరిన్ని ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్ ఈ యొక్క 2 రకాల కోర్సెస్కి సంబంధించి మీకు లైఫ్ టైం యాక్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా మీరు ఏ డిగ్రీ పాస్ అయినా ఎటువంటి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా సరే మీరు కోర్సులో జాయిన్ అయితే అవ్వచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ ఇది, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మీరు ఏ డిగ్రీ పాస్ అయినా కూడా పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అంటే మీరు జాబ్ వచ్చిన తర్వాతనే అమౌంట్ అనేది పే చేసే విధంగా మనకి ఇక్కడ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్కి సంబంధించి ఈ యొక్క ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. సెమీ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్, పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉంటాయి. మీకు నచ్చినటువంటి ఆప్షన్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. టాప్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మీకు ఈ యొక్క కోర్స్ అనేది అందిస్తున్నారు. అంతేకాకుండా నేషనల్ స్కిల్డ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి అక్రిడేటెడ్ సర్టిఫికేట్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే మీకు ఈ యొక్క ట్రైనింగ్ సెషన్లో భాగంగా డైలీ మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి, డౌట్ సాల్వింగ్ సెషన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారు. ప్లేస్మెంట్ పోర్టల్ కూడా ఉంటుంది. వీక్లీ కాంటెస్ట్ని కూడా మీకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. 1-on-1 ప్రాక్టీస్ ఇంటర్వ్యూస్ని కూడా కండక్ట్ అయితే చేస్తారు. ఈ యొక్క పే ఆఫ్టర్ ప్లేస్మెంట్కి సంబంధించి 22 జూలై నుంచి 29 జూలై వరకు ఒక క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఈ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫ్రీగా. ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి స్టార్టింగ్ మీకు 36,000 వరకే సాలరీ అనేది వస్తుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం 18 నుంచి మ్యాక్సిమం 35 years వరకు ఏజ్ అయితే ఇచ్చారు. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి జస్ట్ మీరు మీ యొక్క రెజ్యూమేతో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఒరిజినల్స్ అన్ని కూడా స్కాన్ చేసేసి రెజ్యూమ్తో పాటు ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ అడ్రస్కి మీరు పంపిస్తే సరిపోతుంది. 29 జూలై వరకు లాస్ట్ డేట్ అనేది ఉంది. 29 జూలై రోజు మీరు ఈవినింగ్ 5 PM వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్కువ టైం లేదు కాబట్టి వీలైనంత తొందరగా అయితే అప్లికేషన్స్ అనేవి మీరు పంపించండి. ఆనంద్ రెడ్డి @manage.gov.in ఈ యొక్క మెయిల్ అడ్రస్కి అయితే మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ జాబ్కి సంబంధించి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పాను కదా, ఈ పోస్టులకి ఎవరు ఎలిజిబుల్ అంటే ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి పోస్టులకి మీరు ఏ డిగ్రీ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా, బీటెక్ చేసినా, బీఫార్మసీ కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చు. మీకు లోయర్ టైప్ రైటింగ్కి సంబంధించి సర్టిఫికేట్ అనేది ఉండాలి. అలాగే మనకి నార్మల్గా బయట ఇన్స్టిట్యూట్లలో ట్రైనింగ్ ఇస్తారు కదా కంప్యూటర్కి సంబంధించి, డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ DCA ఆ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అలాగే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, మంచి స్కిల్స్ అంటే మనకి
గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, బేసిక్ స్కిల్స్ ఉన్న పర్వాలేదు, మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇది మనకి మ్యాండేటరీ అయితే కాదు. డిజైరబుల్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. బట్ ఇది మనకి మ్యాండేటరీ అయితే కాదు. మీకు డిగ్రీ పాస్ అనే సర్టిఫికేట్ ఉండి, ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే లోయర్ టైప్ రైటింగ్కి సంబంధించి సర్టిఫికేట్ ఉండి, ఈ స్కిల్స్ కనుక మీకు ఉన్నట్లయితే డెఫినెట్గా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. జాబ్ పోస్టింగ్ వచ్చేసి ఇక్కడ చూడండి, మన హైదరాబాద్లో ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేది ఉంది, అక్కడ మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇనీషియల్గా మనకి 1 year కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఎక్స్టెండ్ అవుతుంది ఫర్దర్గా అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే చెప్తున్నారు. మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థలో పర్సనల్ అసిస్టెంట్గా ప్రిన్సిపల్ కోఆర్డినేటర్ పీజీడీఎం ఎవరైతే ఉంటారో వాళ్ళకి పర్సనల్ అసిస్టెంట్గా అయితే ఉండాలి. అంతేకాకుండా ఎగ్జామినేషన్ ఇన్విజిలేషన్ అని చెప్పేసి ఇచ్చారు. అంతేకాకుండా ఆడియో విజువల్ ఎయిడ్స్ ఉంటాయి కదా, ఆడియో విజువల్ ఎయిడ్స్ పరికరాలు ఉంటాయి కదా, వాటిని మెయింటైన్ చేయడము, అలాగే పీజీడీఎం ఈవెంట్స్కి సంబంధించి బిల్స్ ఏవైతే ఉంటాయో బిల్స్ని సెటిల్మెంట్ చేయడం అవ్వచ్చు. అలాగే కల్చరల్ ఈవెంట్స్ ఉంటాయి కదా, ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో జరిపేటివి, వాటిని మానిటర్ చేయడము, ఫీల్డ్ విజిట్స్కి సంబంధించి స్టూడెంట్స్కి సంబంధించి సపోర్ట్ అందించడము, ఎగ్జామ్ ఇన్విజిలేషన్కి సంబంధించి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడము. సో ఈ విధంగా మనకి ఇక్కడ డ్యూటీస్ అన్ని కూడా మనము పర్ఫామ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ. డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ తప్పనిసరిగా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఇదే జాబ్ నోటిఫికేషన్లో పీజీ చేసినటువంటి క్యాండిడేట్స్కి కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్, రెలవెంట్ ఫీల్డ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. సేమ్ మనకి హైదరాబాద్లో జాబ్ పోస్టింగ్ ఉంటుంది. 36,000 మంత్లీ సాలరీ వస్తుంది. 18 నుంచి 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. మీ యొక్క రెజ్యూమేతో పాటు ఇక్కడ CV అంటే రెజ్యూమే. సో మీకు రెజ్యూమే కావాలంటే ఎంతమంది రెజ్యూమే కావాలని ఒక కింద కామెంట్ రూపంలో తెలపండి, మీకు డైరెక్ట్గా లింక్ అయితే పంపిస్తాను. సో మీరు లేకుంటే మీరు నార్మల్గా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. రెజ్యూమేతో పాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా వాటిని మీరు ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఎక్కడ మీరు పోస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ మీరు మీ యొక్క మొబైల్లో జీమెయిల్ యాప్ అనేది ఓపెన్ చేసేసి అక్కడ నుంచి మీరు స్కాన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అలాగే రెజ్యూమేతో పాటు అన్ని కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఈమెయిల్ అడ్రస్కి పంపిస్తే సరిపోతుంది. షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి డైరెక్ట్గా మనకి ఇక్కడ చూడండి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో. అందరికీ మనకి రెస్పాన్స్ అనేది రాదు. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మాత్రమే మీకు ఇంటర్వ్యూకి పిలుస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి మీకు ఇంటర్వ్యూకి సంబంధించి కనుక కాల్ అనేది వస్తున్నట్లయితే, ఈమెయిల్ కనుక వచ్చినట్లయితే మీకు డెఫినెట్గా జాబ్ అనేది వచ్చేటువంటి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ డెఫినెట్గా వీలైనంత తొందరగా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ని డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసి జాబ్ అయితే కల్పిస్తున్నారు. ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. జస్ట్ ఒక అప్లికేషన్ అంటే మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి ఈమెయిల్ చేస్తే సరిపోతుంది. షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. మీకు అర్జెంటుగా జాబ్ కావాలంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి. లింక్స్ అని మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.